విశ్లేషకులు వీరశేఖర్ గారు నమస్కారం. వెల్కమ్ టు ద డిబేట్. కొద్దిసేపట్లో సుజాత్ గారు జాయిన్ అవుతారు. ముందుగా మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో పోలీసు వ్యవస్థను అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నంగా మీరు అభివర్ణిస్తారా, లేదంటే ఇందులో ఏదైనా నిజం ఉందని భావిస్తారా? ఏ విధంగా చూస్తారు? నమస్కారం అండి. ప్యానల్ పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ. పోలీసు వ్యవస్థను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడో దిగజార్చినారు. ఇంకేంటి దిగజార్చడం ఏముంది? పోలీసు వ్యవస్థ దిగజార్చడం ఏముంది? దిగజారిపేటగా చేసి పెట్టారు. ఇప్పుడు నడి రోడ్లో మర్డర్ జరిగితే ఆ మర్డర్కి సంబంధించిన కంప్లైంట్ ఇచ్చే కేసు పెట్టే పరిస్థితి లేరు. రేపులు చేస్తే పట్టించుకునే పరిస్థితి లేరు. ముచ్చుమరిలో ఒక మహిళలను చంపి పీసులు చేసి ఇంతవరకు ఆ కేసు లేదు, ఆచూకీ లేదు. రామ్ జత్మలానే ఎవరు అమ్మాయి కోసం ఈ ముగ్గురు ఎస్పీలను సస్పెండ్ చేసినారు. ఒక ఎస్పీ వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయినాడు. పోలీస్ డిపార్ట్మెంట్ ఐపీఎస్ ఐఏఎస్ రాష్ట్రానికి రాకుండా చేయాలనే ఉద్దేశంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ అంటేనే ఇట్లా దండపెట్టే పరిస్థితి తీసుకొచ్చి పెట్టారు. ఇంకే జగన్మోహన్ రెడ్డి గారు చేసేది జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పుడు వాళ్ళ క్రేజ్ సపరేట్ గా ఉండేది. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత సర్వనాశనం చేసి పెట్టారు. కాబట్టి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు ఆడుకుంటున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, మీ ఇష్టం వచ్చినట్టు మీరు వాడుకుంటున్నారు. రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు ఎవరెవరు మా మీద అక్రమ కేసులు పెట్టారు, ఎవరెవరు మాకు ఇబ్బంది పెడుతున్నారు, ఆ ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తుల పైన మేము చర్య తీసుకుంటాము, వాళ్ళ బట్టలు ఇప్పిస్తామంటే వాళ్ళ ఉద్యోగాలు తీసేస్తామనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే దాన్ని మీరు మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అందరినీ జగన్మోహన్ రెడ్డి గారు బయట పంపించారు, వాళ్ళ కేసులు పెడతారు, వాళ్ళ బట్టలు ఇప్పించారు అనే విధంగా మీరు మాట్లాడిస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా చిత్తూరు జిల్లాలో మదనపల్లి దగ్గర జరిగినటువంటి అప్పుడు డైరెక్ట్ పోలీసులను ఓపెన్ మీటింగ్ లో మైక్ పట్టుకుని తిట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో విషయం చెప్తున్నాడు, ఇది ఇట్లా జరిగింది, ఈ విధంగా జరుగుతుంది, మా కార్యకర్తల మీద ఈ విధంగా అక్రమ కేసులు పెడుతున్నారు, మా నాయకుల మీద కేసులు పెడుతున్నారు, మాకు అనవసరంగా లేనిపోని అలిగేషన్ తీసుకొచ్చి మా పార్టీని డ్యామేజ్ చేసిన విధంగా చేస్తున్నారు. ఒక ముందు రోజు ఎస్పీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, ఆ బండి కింద జగన్మోహన్ రెడ్డి గారి బండి కాదు, అది ఇతర కాన్వాయ్లో బండి కాదు, సపరేట్ బండి, ఆ బండి కింద పడి చనిపోయినాడు అనే లింగమయ్య అనే క్యాండిడేట్ అక్కడ స్టేట్మెంట్ ఇచ్చాడు. మరుసటి రోజు మళ్ళీ ఇదే గవర్నమెంట్ ఒత్తిడి చేస్తే గవర్నమెంట్ తల ఒగ్గి అక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి బండి కింద పడింది. అంటే ఓపెన్ గా ఇంత కళ్ళ ముందర ఇంత పోలీస్ డిపార్ట్మెంట్ ఆడుకుంటున్నది మన కళ్ళ కనిపిస్తున్నా కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పడం ఏంది? చేస్తున్నది వీళ్ళు, చేయిస్తున్నది వీళ్ళు, ఆడుతున్నది వీళ్ళు, ఆడిస్తున్నది వీళ్ళు, మొత్తం వీళ్ళ చేతిలో పెట్టుకొని డిపార్ట్మెంట్ ను సర్వనాశనం చేసి డిపార్ట్మెంట్ పరువు తీసి వీళ్ళు భ్రష్టు పట్టిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతవరకు ఎప్పుడు కూడా ఆ విధమైనటువంటి మాటలు మాట్లాడలేదు. ఉద్దేశపూర్వకంగా పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి అనవసరంగా తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసును కూలుస్తుంటే అక్కడ కనీసం మాట్లాడించిన సందర్భం లేదు పోలీసులు. నిన్న మా జడ్పీ చైర్మన్ డైరెక్ట్ గా పోలీసులు ఎదురుగానే బండి పొలగొట్టి బండ్లకి దూర్చి చేతులు దూర్చి ఇగ్గి వాళ్ళు దాడులు చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి పోలీసులు పట్టించుకోలేదు. ఇంత కళ్ళ ముందర కళ్ళకు కనిపిస్తుంటే అది జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దలమైంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా ఎప్పుడు నడుచుకోవాలనే ఉద్దేశం లేదు. వీళ్ళు చేస్తున్నటువంటి పనుల వల్ల, వీళ్ళు పెడుతున్నటువంటి ఇబ్బందుల వల్ల, వీళ్ళు చేస్తున్నటువంటి అక్రమ కేసుల వల్ల జగన్మోహన్ రెడ్డి గారి ఆవేదనతో ఆయన చెప్పాల్సిన విధంగా ఆయన చెప్తున్నాడు తప్ప ఎప్పుడు ఆయన లైన్ గీస్తే ఆ లైన్ దాటి ఎప్పుడు పోయినటువంటి సందర్భం లేదు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు ఆ విధంగా పోతున్నారు కాబట్టి వాళ్ళు గుర్తు చేస్తున్నారు, మీరు ఈ విధంగా పోతున్నారు, మీ ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటున్నారు, రేపు మళ్ళీ అధికారం మారుతుంది, అధికారం అట్లే ఉండదు, 3 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు అవుట్ అవుతారు. అవుట్ అయితే మీరు ఇంకో రకంగా దాన్ని చూపిస్తున్నారు. అవుట్ అనడం అంటే రేపు ఓడిపోతాడు అని, ఓడిపోయిన తర్వాత రేపు జమిలీ ఎన్నికలు వస్తాయి, 2027 ఎన్నికలు అని చెప్తున్నారు. 27 అంటే 3 ఏళ్ళ లోపలే పోతుంది కదా, 3 ఏళ్ళకి పోతాడంటే దాని ఎందుకు వక్రీకరించి చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారి లాగా భూస్థాపితం చేస్తాం, మేము సర్వనాశనం చేస్తాం, రాకుండా చేస్తాం, అసెంబ్లీకి రాకుండా చేస్తాం, మేము ఇక్కడ రాకుండా చేస్తామని జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు లాగా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలే. ఆయన మాట్లాడినది అధికారంలోకి మేము వస్తాము, ఖచ్చితంగా 3 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు అవుట్ అవుతారు, మేము వచ్చి విన్ అవుతాము, మేము వచ్చి కూర్చుంటాము, కూర్చున్న తర్వాత ఈ రోజు చేసినటువంటి అధికారులు కానీ నాయకులు కానీ ఎవరెవరు ఏ ఇబ్బందులు పెట్టినారో వాళ్ళందరికీ మళ్ళీ సినిమా చూపించాల్సి వస్తుంది. దీన్ని గుర్తు పెట్టుకొని నడుచుకోండి అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక ఆలోచనతో చెప్పలేదనే విషయాన్ని మనం గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని వాళ్ళు చూసుకొని నడుచుకోవాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. ప్రభుత్వ పతిస్తే డిపార్ట్మెంట్ ఉంటుంది. అసెంబ్లీకి రానికుండా చేస్తామన్నారా? అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళట్లేదా? ప్రజా సమస్యలపై మాట్లాడాల్సిన బాధ్యత ఉంటుంది కదా ఆయనకి.
ఇప్పుడు 40% ఓటు బ్యాంక్ వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి 3 పార్టీలు కలిసి 54% ఓటు బ్యాంక్ వచ్చినటువంటి వీళ్ళకు తేడా ఎంత ఉంటుందో ఒకసారి మీరు చెప్పండి. 54% ఓటు బ్యాంక్ వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి 50% ఓటు బ్యాంక్ వచ్చిన 40% వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీకి వచ్చి మీకు వచ్చే నష్టం ఏంటి? ఆయనకు అసెంబ్లీకి వచ్చి మీరు ప్రతిపక్ష పాత్ర ఇస్తే మీకు వచ్చే నష్టం ఏంటి? మీరెందుకు ఆయన రానికుండా ఉన్నారు? మీరు చేసినటువంటి అక్రమాలు, మీరు ఇచ్చినటువంటి హామీలు ఇవన్నీ నెరవేరవు. కాబట్టి ఈ నెరవేరినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష స్థానం ఇస్తే ఆయనకు టైం ఎక్కువ ఉంటుంది. కాబట్టి టైం ఎక్కువ ఉంటే మీరు చేసిన అగత్యాలన్నీ ఎండగడతారు. కాబట్టి మీరు ఇచ్చిన హామీలన్నీ ఎత్తి చూపిస్తాడు. కాబట్టి చూపిస్తే రాజ్యాంగాన్ని బేస్ చేసుకునే కదా వెళ్ళాలి. రైట్ మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, ఆయన అసెంబ్లీకి రానికుండా చేయాలనే ఉద్దేశంలో భాగంగా రైట్. చేసినటువంటి కార్యక్రమమే కదా మరి ఇది. దీనిపై అసలు టీడీపీ నుంచి వారేమంటారు విందాం. సప్తగిరి ప్రసాద్ గారు,